నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి హైపర్ ఫోకస్. ఈ బుక్ని రాసింది క్రిస్ బైలీ గారు. మరి ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ ఈరోజు మనం మాట్లాడేసుకుందాం ఫాస్ట్గా. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే మనం ఎప్పుడు 2 బ్రెయిన్స్తో ఆలోచిస్తాం. ఒకటి ఫోకస్ బ్రెయిన్, అంటే మనం ఏదైనా వర్క్ పైన మొత్తం ఫోకస్గా చేసి పని చేస్తుంటాం. ఇంకొకటి రెండోది స్కాటర్ ఫోకస్, అంటే మనం ఏ పని చేస్తున్నా కానీ మన మైండ్ క్రియేటివ్గా ఆలోచించడం, మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతికే విధంగా ఆలోచించడం అనేది చేస్తుంది. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేస్తే మనం ఏ విషయం పైన శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేట్గా చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్న టైం చాలా లిమిటెడ్ కాబట్టి ఆ లిమిటెడ్గా ఉన్న టైంలో మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, ఏ పనిపైన మనం శ్రద్ధ పెట్టి ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడి నుంచే మన ప్రొడక్టివిటీ, మన ఫుల్ఫిల్మెంట్ వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం అనేది ఈ లిమిటెడ్ టైంలో చాలా అవసరం. ఇక థర్డ్ పాయింట్కి వచ్చేస్తే మన డిస్ట్రాక్షన్స్ని మనం పూర్తిగా దూరం చేసేయాలి, సెకండ్ థాట్ లేకుండా. ఈ ఫోన్, టీవీ, సినిమా ఇలాంటివే బయటివే కాకుండా మన బాడీలో, మన మైండ్లో జరిగే లేజినెస్ కానీ, మన యాంగ్జైటీ కానీ, మనకుండే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ ఇవేవి లేకుండా డిస్ట్రాక్షన్స్ని దూరంగా చేసినప్పుడే మనం చాలా ఫోకస్గా కూడా వర్క్ చేస్తాం, ఫోకస్గా ఆలోచించగలుగుతాం. ఇక ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మన ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉండాలి. మనం ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ వర్క్ పైన ఫోకస్ చేయాలని ముందే మనం చాలా క్లియర్గా ఉండడం వల్ల మనం ఈ డిస్ట్రాక్షన్స్ వైపు మళ్ళకుండా మనం ఫోకస్గా ఆలోచించడానికి, పని చేయడానికి వీలుంటుంది. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే ద రూల్ ఆఫ్ 3, అంటే మనం డైలీ లైఫ్లో ఏవైనా 3 పనులని ఫోకస్గా చేయాలి, ఫోకస్గా కంప్లీట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల మనం డైలీ లైఫ్ రోజుకి మన మైండ్ ఫోకస్గా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఫోకస్గా ఆలోచించడం మనం స్టార్ట్ చేస్తాం. సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే మనం ఫోకస్గా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం పోమోదోరో మెథడ్ని యూజ్ చేయాలి. అంటే ఒక 25 మినిట్స్ మనం ఫోకస్గా పనిచేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఒక 45 మినిట్స్ పనిచేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కాన్సన్ట్రేట్గా ఉంటాం, అలాగే మన ఎనర్జీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక సెవెంత్ పాయింట్కి వచ్చేస్తే మనం రెస్ట్ తీసుకునే సమయంలో మన మైండ్ని చాలా ఫ్రీగా వదిలేసేయాలి. ఎలాంటి థాట్స్, నెగిటివ్ థాట్స్ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. అప్పుడే మన మైండ్ క్రియేటివ్గా ఆలోచిస్తుంది, అలాగే మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆలోచిస్తుంది. ఇక ఎయిత్ పాయింట్కి వచ్చేస్తే మన డైలీ లైఫ్లో మనం ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం వల్ల మన బ్రెయిన్ ఫోకస్గా ఉంటుంది. ఫోకస్గా ఉండి చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకుంటుంది. అలాగే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇక నైన్త్ పాయింట్కి వచ్చేస్తే మంచి నిద్ర, మంచి ఫుడ్ అండ్ డైలీ ఎక్సర్సైజ్ వల్ల మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫోకస్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇలా మనం డైలీ చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా ఒకే పనిపైన కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే శ్రద్ధగా అన్ని పనులు చూసుకోవడం బ్రెయిన్. ఇక 10th పాయింట్కి వచ్చేస్తే మనం డైలీ లైఫ్లో డిజిటల్ డీక్లటరింగ్ అనేది చేసుకోవాలి. అంటే మన ఫోన్లో అవసరం లేని యాప్స్ తీసేయడం, మళ్ళీ అలాగే అవసరం లేని నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకోవడం లాంటివి అనమాట. ఇలా చేయడం వల్ల మనం ఫుల్ ఫోకస్గా మారిపోతాం, ఫుల్ ఫోకస్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఇదండి హైపర్ ఫోకస్ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.